ఫ్రెండ్స్. నేటి మాట లోపల వారాలను మొదట తయారు చేసింది ఎవరో తెలుసా అని మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఏంటంటే, మందామారేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవ అంటే అర్థము తెలుసా? మరొకసారి, మందామారేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేదవ అంటే బుధేవ అంటే అర్థం తెలుసు. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అంటే ఏమిటో తెలుసా? సూర్యహోర, చంద్రహోర, కుజహోర, బుధహోర, గురుహోర, శుక్రహోర, శనిహోర అంటే ఇవి సంస్కృత గ్రంథాలలో మన ఋషువులు చేసిన వారాల విభాగము. ఇవి ఎంతో శాస్త్రీయమైనవి. ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకు, అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి. వారము అంటే సారి అని అర్థం. ఒకసారి, రెండవసారి అంటాం కదా, దాన్ని సంస్కృతంలో ప్రథమ వారము, ద్వితీయ వారం అని అంటారు. ఇంకా కాస్త వివరంగా వెళ్ళినట్టయితే, భూగోళం బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుందని మన ఋషులు కనుగొన్నారు. భూగోళము తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని ఒక వారం అని పిలిచారు. ఒకసారి అన్నా ఒక వారం అన్నా ఒకటి. ఆకాశంలో గ్రహాల వరుస ఎలా ఉందో సూర్య సిద్ధాంత గ్రంథంలో రికార్డు చేయబడి ఉన్నది. మందామారేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేవ అనగా పైనుండి కిందికి వరుసగా శని, గురు, కుజ, రవి, శుక్ర, బుద్ధ, చంద్ర గ్రహాలు ఉన్నాయి. ఆకాశంలో గ్రహాలు ఈ వరుసలో ఉంటే వారాలలో సూర్య, చంద్ర, కుజ, బుద్ధ, గురు, శుక్ర, శని అనే వరుసలో ఎందుకున్నాయి? గ్రహాల వరుసకి వారాలకి అసలు సంబంధం ఏమిటి? దీంట్లో ఏమి లాజిక్ ఉంది? ఇది కేవలం మూఢ విశ్వాసమా? ఈ విషయాలన్నీ తెలియాలంటే భారతీయ ఋషుల విజ్ఞానాన్ని మనము ఎంతో లోతుగా పరిశీలించి తెలుసుకోవాలి. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 60 గడియలు పడుతుంది. ఈ 60 గడియలలో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించి చెప్పారు. ఆ ప్రభావాల ప్రకారము లెక్క వేసుకుంటూ వస్తే ఒక అంటే ప్రమాణంలో 24 భాగాలు కనిపించాయి. ఆ భాగాలను వారు హోర అన్నారు. ప్రమాణమన్న అహోరాత్ర ప్రమాణము అన్న ఒకటేనట. అహోరాత్ర అనే పదములో మధ్య 2 అక్షరాలు కలిపితే హోర అయ్యిందట. దీన్ని సాంకేతిక పదంగా తీసుకొని రోజుకు 24 హోరలు అన్నారు. ఈ హోరా పదాన్ని అవర్గా మార్చి పాశ్చాత్యులు 24 అవర్స్ అన్నారు. హోరా శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భూశాస్త్రపరమైన సామాన్యాన్ని పరిశీలించినప్పుడు కూడా మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్క గ్రహాల ప్రభావము అదే వరుసలో భూమి మీద ప్రసరిస్తూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది. భూభ్రమణంలో చిత్రం ఏమిటంటే, ఇవాళ ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర సూర్యహోర వస్తుంది. ఇందాక చెప్పుకున్న మందామాట్యే భూపుత్ర సూర్య శుక్ర బుధేద్వహ అనే వరుసలో ఒక్కొక్క హోరాను పంచుకుంటూ వస్తే మరునాడు ఉదయానికి సరిగ్గా చంద్రహోర ఉంటుంది. కనుక ఆ రోజు చంద్రవారము లేక సోమవారము. మళ్ళీ వరుసగా హోరలు పంచుకుంటూ వెళితే ఆ మరునాడు ఉదయానికి మంగళహోర వస్తుంది. కనుక ఆ రోజు మంగళవారం. మరునాడు ఉదయానికి బుధవారం. ఆ మరునాడు ఉదయానికి గురుహోర, అది గురువారం.
ఆ మరునాడు ఉదయానికి శుక్రహోర శుక్రవారం, ఆ తర్వాత ఉదయానికి శనిహోర అది శనివారం. ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహ ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరు అవుతుంది అని పరిశీలించి మనకు చెప్పారు. అసలు అలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న సహజం. అందరూ ఎందుకు అనుకోవాలి అట్లా అనుకుంటాం కదా. వస్తున్నా అక్కడికే వస్తున్నా అని మన వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఎందుకు అనుకోవాలంటే సూర్యుడి అంటే ఆనాటి నిరక్షరాస్యునికి కూడా విపులంగా అర్థం కావడం కోసం మన ఋషులు సూర్యుడిని గ్రహంగా తీసుకున్నారని గమనించారు. ఆధిపత్యంలో సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న గడియలో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిశ్చయించాయి. దీన్ని మరో రకంగా చెప్పుకుంటే సృష్టి ప్రారంభంలో ఏ గ్రహ ప్రభావము అమల్లో ఉందో ఆ గ్రహం పేరే ఆదిత్యుడు, అంటే మొదటివాడు. అదే మొదటి రోజు, అందువల్ల ఆ రోజు ఆదివారం అవుతుంది. ఆదివారము అన్న ఆదిత్యవారం అన్న ఒకటే. అక్కడి నుంచి ఒక హోరాకు ఒక గ్రహంగా ఇప్పుడు చెప్పుకున్న మందామాట్యే భూపుత్ర సూర్య శుక్ర బుధేవహ అనే వరుసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే మరునాడు సూర్యోదయానికి మొదటి గ్రహము నుంచి 4వ గ్రహం యొక్క హోరా వస్తుంది. ఈ లెక్క ప్రతిరోజు ఇలానే సాగుతుంది. ఈ లెక్క ప్రకారం హోరాధిపతుల వరుస ఆదిత్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఆకాశం, అందుకే వారాల పేర్లు ఈ వరుసలోనే వచ్చాయి. ఈ విధంగా ఆకాశంలో ఉండే గ్రహాలను వరుస వేరుగా, వారాల వరుస వేరుగా అయ్యింది. ఈ సత్యాన్ని అన్ని దేశాల్లో ఇలానే పాటిస్తున్నా. ఇవాళటి వైజ్ఞానిక లోకానికి కూడా పలానా ఈ వారానికి ఈ పేరే ఎందుకు రావాలి అనే విషయము తెలియదు. అది భారతీయులైన మహర్షులకే తెలిసినటువంటి సత్యం. అది భారతీయ ఋషుల యొక్క గొప్పతనం. తెలియకపోయిన ఇప్పటి వరకు మనకు తెలియకపోయిన సనాతన ధర్మ సంస్కృతిలో ప్రతిదీ మనిషికి పనికి వచ్చే సైన్స్ తప్ప వేరే ఏది లేదని మనము ఇప్పటికైనా మనము తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత చక్కగా ఉందో చూడండి. ఈ విధంగా ఏదో ఒక చోట మనము పుస్తక పఠనం చేసినట్టయితే ఎక్కడో ఒక చోట మనకు కొన్ని విషయాలు దొరుకుతూ ఉంటాయి. వాటిని ఒక క్రమ మార్గంలో రాసుకొని ఇలా దొరికినటువంటి సమాచారాన్ని ఒక వీడియో రూపంలో చూసి యూట్యూబ్లో పెట్టినట్టయితే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎవరైనా నాలాంటి తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తప్పకుండా అందరు ఇలా పెట్టండి. చూడండి, వారాల గురించి కొంతవరకే తెలుసు, నాకు కూడా అంత క్షుణ్ణంగా తెలియదు, కానీ ఈరోజు మట్టుకు నేను చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాను ఫ్రెండ్స్. అందరం కూడా ఇలాంటి కొత్త విషయాలతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ.